అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక అంగరంగ వైభవంగా మహానాడు రెండో రోజు జరిగింది. సో రకరకాల తీర్మానాలు కూడా చేసుకోవడం జరిగింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళొక్కసారి జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ నాయకులు ఎన్నుకోవడం కూడా జరిగింది. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం, ఎన్టీఆర్ ఆశయ సాధనకే మేము పనిచేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. భావి నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నామని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే ఇప్పటిదాకా 2 జనరేషన్ల నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఉండింది. ఇక మీద 3వ జనరేషన్ నాయకత్వం కావాలి కాబట్టి ఆల్రెడీ 3వ జనరేషన్ నాయకత్వాన్ని కూడా మేము సిద్ధం చేస్తూ ఉన్నామని చెప్పేసి ఆయన స్పష్టమైనటువంటి సంకేతాలు క్యాడర్కు ఇవ్వడం జరిగింది. అంటే నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారు అనేటటువంటి చర్చ తీవ్రంగా నడుస్తున్నటువంటి దశలో నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నామని చెప్పడం క్యాడర్కి కొత్త ఉత్సాహాన్ని ఊపుని కూడా ఇవ్వడం జరిగింది. ఇక నేరస్తుల పట్ల నేను చండ శాసనుడిగా వ్యవహరిస్తాను, ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. శాంతి భద్రతలు అనేటివి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అదుపులో ఉంటాయి, ఎక్కడ కూడా అవి అటు ఇటు కదిలేటటువంటి ప్రసక్తి లేదు అని చెప్పేసి తన మార్క్ పాలన పట్ల ఆయనకున్నటువంటి కాన్ఫిడెన్స్ను బయటపెట్టడం జరిగింది. నక్సలిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని గతంలో నేను అణిచివేశానని కూడా చెప్పడం జరిగిందనమాట. అలాగే జగన్ జమానాలో నేరాలను వ్యవస్థీకృతం చేశారని కూడా ఆయన చెప్పడం జరిగింది. గ్రామ స్థాయి పరిశ్రమగా జగన్మోహన్ రెడ్డి గంజాయిని తయారు చేసి పెంచి పోషించడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను పెద్ద ఎత్తున గంజాయికి బలి చేయడం జరిగింది తన స్వార్థ ప్రయోజనాల కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే రాష్ట్రంలో గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఎక్కడైనా కానీ కనపడితే వాళ్ళని ఉక్కుపాదంతో తొక్కేస్తామని చెప్పేసి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే రాయలసీమను సుభిక్షం చేస్తాం, ఈ ఏడాది 3,800 కోట్ల రూపాయలతో సీమలో మేము అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టబోతా ఉన్నాం, మరొక 10 రోజుల్లోనే కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పనులు ప్రారంభమవుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే ఈ గోదావరి జలాలను, కృష్ణా జలాలను ఇష్టం వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటా ఉంది, రేవంత్ రెడ్డి చూస్తూ సైలెంట్గా ఉన్నాడు అని చెప్పేసి ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద బురద చల్లుతూ 2 ప్రాంతాల ప్రజల మధ్య గొడవలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉందో దానికి కూడా కౌంటర్గా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అంటే, సముద్రంలోకి పోయేటటువంటి వృధా నీటిని మేము వాడుకుంటే మీకు వచ్చిన నొప్పేంటి అని చెప్పేసి ఆయన గారు చెప్పడం జరిగిందనమాట. ఎందుకు అంటే కనుక ఇప్పుడు మనకు అతిపెద్ద తీరరేఖ ఉంది. ఈ గోదావరి వాటర్ కావచ్చు, కృష్ణా వాటర్ కావచ్చు, మన రాష్ట్రంలోకి ఎంటర్ అయిన తర్వాత వేరే రాష్ట్రాలలోకి వెళ్ళడానికి వేరే అక్కడ భూమే లేదు, ఉన్నదంతా సముద్రమే. అలా సముద్రంలోకి వేస్ట్గా వెళ్తున్నటువంటి వాటర్ని మేము కట్టడి చేసుకొని మా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అలాగే పరిశ్రమలకు ఆ నీటిని మరలించుకుంటే మీకు వచ్చినటువంటి నొప్పేంటి? మేమేమి మీ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టుకొని మేము దౌర్జన్యంగా వాటర్ తీసేసుకోవట్లేదు కదా. మా రాష్ట్రంలోకి వచ్చినటువంటి వాటర్ని మా రాష్ట్రం నుంచి దాటి సముద్రంలోకి వెళ్ళిపోతున్నటువంటి వాటర్ని మేము వాడుకుంటున్నాం. సో దాంతో తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి నష్టం ఏం లేదు. మీరు అనవసరంగా మీ రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు నోరేసుకొని పడిపోతే బాగోదు అని చెప్పేసి కార్యకర్తలు కూడా చెప్తా ఉండేటటువంటి పరిస్థితి అనమాట. ఇక బనకచెర్ల అనుసంధానంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకున్నారు కదా, మేము ఏనాడైనా వాటికి అడ్డు చెప్పామా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను, రాజకీయ నాయకులను ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ని మాత్రం ఆయన ఓపెన్గానే కేసీఆర్కి కొంచెం తప్పినట్టుంది, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు, లేనిపోని విమర్శలు అన్నీ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట.
2027 కల్లా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఉత్తరాంధ్రని ఫైనాన్షియల్ హబ్గా తయారు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే అనకాపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోతా ఉన్నటువంటి అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆర్సెలర్ మిట్టల్, దాదాపు ఇది 1,40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అన్నమాట. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు పట్టుబట్టి ఆ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చి అనకాపల్లిలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే క్లీన్ గ్రీన్ ఎనర్జీ హబ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇక రానున్నటువంటి రోజుల్లో మరొక 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతా ఉన్నాయి. తద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు ఆయన మంచి కబురునైతే ఇవ్వడం జరిగింది. సో యూత్కి నేనేం చెప్తున్నానంటే, టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ చేసినా కూడా రీఫార్మ్స్ మీద అలాగే డెవలప్మెంట్ మీద ఎందుకు ఫోకస్ చేస్తుందంటే, మనము ఉద్యోగం చేస్తే మనకు జీతం వస్తుంది, జీతం వస్తే మన కుటుంబం బాగుపడుతుంది, మన చేతికి వచ్చినటువంటి జీతాన్ని మళ్ళీ మనం సొసైటీలో ఖర్చు పెడతాం కాబట్టి ఆ ఖర్చు పెట్టిన దాని వల్ల గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. కాబట్టి సో మనము బాగుపడితే గవర్నమెంట్ ఆటోమేటిక్గా బాగుపడుతుంది అనేటటువంటి చిన్న లాజిక్ని చంద్రబాబు నాయుడు గారు పట్టుకోవడం ద్వారా పెట్టుబడుల మీద, డెవలప్మెంట్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆయన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డో లేకపోతే రాజశేఖర్ రెడ్డో ఏదో 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో అకౌంట్లో ఒక 2,000 పడేసి ఇదిగో తీసేసుకోండి, మా పేరు చెప్పుకొని బతికేసుకోండి, మా ఫోటోలకు దండలు వేసుకొని మమ్మల్ని జీవితాంతం పూజలు చేసుకోండి అని ఆయన ఎప్పుడు అట్లాంటి నీచమైన మాటలు ఎప్పుడు చెప్పడు. ఆయన ఆలోచన ఎప్పుడు కూడా నువ్వు బాగుండాలి, నువ్వు స్వతహాగా బ్రతకాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నీకు సొసైటీలో ఒక మంచి పేరు ఉండాలి, గుర్తింపు ఉండాలి, నీ ద్వారా 10 మందికి ఉపయోగం జరగాలి, నీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్ రావాలి, నీ ద్వారా తెలుగు జాతికి గౌరవం రావాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటాడు. అందుకనే ఆయన్ని చాదస్తపు మనిషి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అంటూ ఉంటారు. ఎందుకంటే బాగుపడు అని ఎవరైనా చెప్పినారనుకో, వాళ్ళు మనకు చాదస్తపు మనుషులు కాదని కనపడతారు. సొల్లు పురాణం చెప్పి మీతో ఓట్లు వేయించుకునేటోళ్ళు మాత్రము మనకు సూపర్ హీరోలు మాత్రం కనపడతారు అనమాట. సో ఈయన గత 47 సంవత్సరాల నుంచి ఇదే అభివృద్ధి మంత్రమే పలుకుతానే ఉన్నాడు. ఆయనను వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆయన కష్టం మీద ఏర్పడినటువంటి ఆ డెవలప్మెంట్తో వచ్చేటటువంటి ఫలాలను ఆవురావురమని అనుభవిస్తూనే ఉన్నారు. సో ఆయన మార్గం తప్పు కాదు, మన ఆలోచన తప్పు. ఆయన అప్పటికీ అంతే, ఆయన అలాగే ఉంటాడు. ఇక ఏదైతే వైఎస్ఆర్సీపీ కరెంటు ఛార్జీలు పెంచేశారు అది ఇదని చెప్పేసి ఏడుస్తూ ఉందో దాని మీద కూడా ఆయన మాట్లాడడం జరిగిందనమాట. మా గవర్నమెంట్ వచ్చి ఏడాది అయింది, ఇప్పటిదాకా మేము కరెంటు ఛార్జీలు పెంచలేదు. ఏవైతే పెరిగినటువంటి ఛార్జీలు ఉన్నాయో అది 2023లో పెరగాల్సినటువంటి ఛార్జీలు ఎలక్షన్ కోడ్ వల్ల అవి జరగలేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏపీ జెన్కో వాళ్ళు నిర్ణయం తీసుకొని పెంచారే తప్ప మన గవర్నమెంట్లో మనము పెంచినటువంటి కరెంటు ఛార్జీలు కాదు. ఇక భవిష్యత్తులో కరెంటు ఛార్జీలను పెంచేటటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పడం జరిగిందనమాట. ఇక ఈ మహానాడు కార్యక్రమానికి దాదాపు 50 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు వచ్చినట్టు, దాదాపు 8 లక్షల మంది కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తూ ఉంది. ఇక సోషల్ మీడియా వేదికగా ఈ వైసీపీ బ్యాచ్ ఏమో ఏదిరా మా సిద్ధం సభలకు వచ్చినంత మంది జనాలు కూడా మీ మహానాడు కార్యక్రమానికి రావట్లేదు అని చెప్పేసి ఈ టీడీపీ కార్యకర్తలను గిల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ టీడీపీ కార్యకర్తలేమో మీ సిద్ధం సభలకు జనాలు వచ్చారు కానీ మీ పార్టీకి ఓట్లు మాత్రం రాలేదు, సీట్లు మాత్రం రాలేదు అని చెప్పేసి తిరిగి కౌంటర్లు వేసేటటువంటి పరిస్థితి అనమాట. సో ఫైనల్గా నిన్న 2వ రోజు మహానాడు అద్భుతంగా జరగడం జరిగింది. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.